ఐపీఎల్ మళ్ళీ బెట్టింగ్ కలకలం రేగింది. ఈసారి బాలీవుడ్ బిగ్ షాట్ సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ బెట్టింగ్ రింగ్ తో చేతులు కలిపి బుక్ అయ్యాడు. టాప్ బుకీలతో అతనికి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. అర్బాజ్ ఖాన్ కు థానే పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ విషయం బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఐపీఎల్ 11వ సీజన్ ప్రశాంతంగా ముగిసింది అనుకున్న టైంలో అనూహ్యంగా అర్బాజ్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. 2013లో ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ వెలుగులోకి వచ్చినప్పుడు బెట్టింగ్ చేశారన్న ఆరోపణలపై బాలీవుడ్ నుంచి విందు ధారా సింగ్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ ఓనర్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు ప్రశ్నించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ గా ఉన్న శశాంక్ మనోహర్ మేనల్లుడు గురునాథ్ మేయప్పన్ను అరెస్టు చేశారు. మళ్లీ ఇప్పుడు బెట్టింగ్ భూతం బయటపడింది. ముందు ఇంకెంత మంది పేర్లు బయటకు వస్తాయి అన్నది క్రికెట్ వర్గాల్లో టెన్షన్ పెంచుతోంది. ఐపీఎల్ లో మళ్లీ బెట్టింగ్ కలకలం. ఈసారి బాలీవుడ్ బిగ్ షాట్ సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ బెట్టింగ్ రింగ్ తో చేతులు కలిపి బుక్ అయ్యాడు. టాప్ బుకీలతో అతనికి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. అర్బాజ్ ఖాన్ కు తానే పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ విషయం బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఐపీఎల్ 11వ సీజన్ ప్రశాంతంగా ముగిసింది అనుకున్న టైంలో అనూహ్యంగా అర్బాజ్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. 2013లోనూ ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ వెలుగులోకి వచ్చినప్పుడు బెట్టింగ్ చేశారన్న ఆరోపణలపై బాలీవుడ్ నుంచి విందు ధారా సింగ్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ ఓనర్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు ప్రశ్నించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ గా ఉన్న శశాంక్ మనోహర్ మేనల్లుడు గురునాథ్ మేయప్పన్ను అరెస్టు చేశారు. మళ్లీ ఇప్పుడు బెట్టింగ్ భూతం బయటపడింది. ముందు ఇంకెంత మంది పేర్లు బయటకు వస్తాయి అన్నది క్రికెట్ వర్గాల్లో టెన్షన్ పెంచుతోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, అర్బాజ్ ఖాన్ కి సమన్లు అందినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అంటే ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు? క్రాంతి, మొన్న ఆదివారంతో ఐపీఎల్ 11వ సీజన్ ప్రశాంతంగా ముగిసింది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ బెట్టింగ్ వ్యవహారం అనేది క్రికెట్ ను ఒక్కసారిగా కలకలం చెప్తోంది క్రికెట్ వర్గాల్లో. ముందుగా బుకీ సోను జలాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి సుదీర్ఘంగా విచారించారు. ఆ సమయంలో అతను చెప్పిన కొన్ని పేర్లలో అర్బాజ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ పేరు కూడా ఉంది. దీంతో అతన్ని విచారించుకోవడం కోసం పోలీసులు సమన్లు జారీ చేశారు, థానే పోలీసులు. అయితే ఈ మొత్తం విషయంలో ఒక అర్బాజ్ ఖాన్ కాకుండా ఇంకా చాలా మంది సెలబ్రిటీలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దుబాయ్ ఈ వ్యవహారం జరుగుతోందని, ఇందులో 100 కోట్లు చేతులు మారుతున్నాయని చెప్పి పోలీసుల దగ్గర కీలకమైన సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. క్రాంతి, సాయి, మరి ఈ వ్యవహారాన్ని బీసీసీఐ వర్గాలు ఎలా చూస్తున్నాయి? బీసీసీఐకి ఇప్పటికే మొన్న అల్ జజీరా ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో దుబాయ్ నుంచి దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ టెస్ట్ మ్యాచ్ లను ఫిక్స్ చేస్తోందని ఒక ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఇంకా ఆ షాక్ లోనే బీసీసీఐ ఉండిపోయింది. దాన్ని పూర్తిగా ఖండించలేదు. కానీ ఏదో జరుగుతోంది, క్రికెట్ లో ఫిక్సింగ్ జరిగే ప్రయత్నం జరుగుతోందని బీసీసీఐ అనుమానిస్తూనే ఉంది. అదే సమయంలో ఈ దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ ఐపీఎల్ మీద కూడా దృష్టి పెట్టిందని పోలీసులకు సమాచారం ఉంది. అందులో భాగంగానే ఈ కంపెనీతో సంబంధం ఉన్న సోను జలాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతోనే అర్బాజ్ ఖాన్ అదుపులో తీసుకున్నారు. టోటల్ గా మొత్తం ఈ వ్యవస్థ మొత్తం మీద ఒక పోలీసులు ఎంక్వైరీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే బీసీసీఐ వర్గాలు మాత్రం దీని మీద ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. సాయి, అంటే అర్బాజ్ ఖాన్ కి సమన్లు జారీ చేశారా, అదుపులోకి తీసుకున్నారా? ముందుగా అయితే సమన్లు జారీ చేశారు. ఇంకా అరెస్ట్ అయితే చేసినట్టు పూర్తి సమాచారం లేదు. కానీ ప్రస్తుతానికైతే అతన్ని పూర్తిగా ప్రశ్నించాలనుకుంటున్నారు. అర్బాజ్ ఖాన్ పేరు బయటకు వచ్చినా కొన్ని వివరాలు చెప్పకుండా కొంతమందిని ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. సాయి, అంటే మరి గతంలో బెట్టింగ్ వివాదంలో చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. వాళ్ళ గురించి అంటే వాళ్ళు కూడా ఈ కేసెస్ లో ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? 2013లో ఐపీఎల్ లో కుదుపుకుదిపేసింది స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం. అప్పట్లో
బాలీవుడ్ నుంచి విందు దారా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే రాజస్థాన్ రాయల్స్ కో ఓనర్ శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాను కూడా పోలీసులు ప్రశ్నించారు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కో ఓనర్ గా అప్పుడు చెప్పుకోబడిన శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మేయప్పను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఆ అరెస్ట్ల వ్యవహారం చాలా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. బాలీవుడ్ లో కొందరు పెద్దలు ఒక రింగ్ గా ఏర్పడి వాళ్ళలో వాళ్ళు సొంతంగా బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారు. వీళ్ళందరినీ దుబాయ్ లో ఉన్న డి గ్యాంగ్ ఆపరేట్ చేస్తుందని చెప్పి అప్పట్లో అనుమానాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే పోలీసులు విచారించారు. కొన్ని రోజులు విందు దారా సింగ్ ను గురునాథ్ మేయప్పను జైల్లో కూడా ఉంచారు. వీళ్ళకి లింక్ ఉందా, ఆ లింక్ ఇప్పటికి కొనసాగుతుందా అన్న విషయమే 1-2 రోజుల్లో పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. సాయి, అంటే సమన్లలో ఏమని పేర్కొన్నారు, మీకేమైనా అంటే సమాచారం ఉందా? పోలీసు అదుపులో ఉన్న బుకి సోను జలన్ చెప్పిన వివరాల ఆధారంగానే అర్బాజ్ ఖాన్ కు సమన్లు జారీ చేశారు. ఇందులో కీలకమైన విషయం ఏంటంటే సోను జలన్ దావుద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ లాంటి బెట్టింగ్ వ్యవహారాన్ని అతనే పర్యవేక్షిస్తుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మొన్న ఐసీసీ టెస్ట్ మ్యాచ్ లను ఫిక్సింగ్ చేయడానికి కొందరు బుకీలు ప్రయత్నించారని స్టింగ్ ఆపరేషన్ లో అల్ జజీరా ఛానల్ చెప్పిన లిస్ట్ లో కూడా ఈ సోను జలన్ పేరైతే ఉంది. సో ఇతని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారనేది పోలీసులు విచారిస్తున్నారు. త్వరలో అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సాయి, అంటే ఇంకా ఎవరెవరి పేర్లన్నా బయటకు వస్తున్నాయా, ఇంకా ఎవరికైనా సమన్లు జారీ చేసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి అర్బాజ్ ఖాన్ కు ఒక్కడికే సమన్లు జారీ చేశారు తానే పోలీసులు. జారీ చేసి ఊరికి ఈ విషయాన్ని వదిలిపెట్టకుండా అతని వెనక ఇంకెవరు ఉన్నారు, 2013లో బెట్టింగ్ వివాదంలో ఉన్న బాలీవుడ్ సెలబ్రిటీలు శిల్పా శెట్టి కావచ్చు, విందు దారా సింగ్ కావచ్చు, రాజ్ కుంద్రా కావచ్చు, వీళ్ళు మళ్ళీ యాక్టివ్ గా ఉన్నారా లేదా ఈ వ్యవహారాలను వదిలేశారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరి అంటే బాలీవుడ్ వర్గాలు దీన్ని ఎలా చూస్తున్నారు సాయి? బాలీవుడ్ కి అయితే ఖచ్చితంగా షాక్ కిందకే చెప్పుకోవచ్చు. బాలీవుడ్ కు డి గ్యాంగ్ ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయని తెలుసు. బెట్టింగ్ వ్యవహారాలు వచ్చినప్పుడంతా బాలీవుడ్ కు డి గ్యాంగ్ ఉన్న లింక్ అప్పుడప్పుడు బయటకు వస్తూనే ఉంది. బాలీవుడ్ వర్గాలు షాక్ గురవుతున్నాయి. కాకపోతే సల్మాన్ ఖాన్ తమ్ముడు ఈ విషయంలో తొలిసారి ఒక బిగ్ షాట్ కిందకనే చెప్పుకుంటాం. అర్బాజ్ ఖాన్ ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా అతని పేరు బయటకు రావడం అనేది బాలీవుడ్ కు ఒక చిన్న షాక్ లాంటిదే. క్రాంతి. ఓకే సాయి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.